భారతదేశంలో ఏం జరుగుతుంది? రష్యా అధినేత పుతిన్ పర్యటన నేపథ్యంలో ఏ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇదే ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా ఆసక్తి. భారత్ మీదనే కెమెరా కన్నుపెట్టి కన్నార్పకుండా చూస్తుంది. చీమ చిక్కుమన్నా కూడా వదలకుండా మీడియాలో కవరేజ్ చేస్తుంది. మినిట్ టు మినిట్ ప్రతి సీన్‌ని ప్రపంచం ముందు పెడుతుంది. దాంతో ఎన్నడూ ఊహించని విధంగా భారత్ ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో నలిగినానుతుంది. భారత్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసిన ప్రపంచ దేశాల జాబితా చాలా పెద్దది. అమెరికా నుంచి మొదలుపెడితే ఉక్రెయిన్ వరకు అన్ని దేశాలు పుతిన్ భారత పర్యటన మీద పూర్తి ఏకాగ్రతతో పరిశీలించడం మొదలుపెట్టాయి. ఇక దాదాపుగా అంతర్జాతీయంగా మీడియా అంతా ఇదే అంశాన్ని తెగ హైలైట్ చేస్తుంది. అలాగే ఫుల్ కవరేజ్‌తో పాటు టాప్ హెడ్‌లైన్స్‌తో హడావిడి చేస్తుంది. మీడియా వరల్డ్ అంతా భారత్‌లో పుతిన్ ప్రతి కదలికను నమోదు చేస్తుంది. భారత్‌తో రష్యా దోస్తీని అల్లుకొని కథనాలను పెద్ద ఎత్తున ప్రసారం చేస్తుంది. ఇక భారత్‌లో పుతిన్ పర్యటన మీద చైనా మీడియా అయితే ఇంట్రెస్టింగ్‌గా రియాక్ట్ అయింది. పుతిన్ తాజా పర్యటన 2 దేశాల మధ్య బలమైన బంధాన్ని తెలియజేస్తున్నాయని అన్నారు. ఈ 2 దేశాలు అత్యంత సన్నిహితమైనవని, ప్రత్యర్థ ప్రభావానికి ఏమాత్రం జంకని వైఖరిని ప్రదర్శించే గట్టి దేశాలని చైనా అభివర్ణించింది. అమెరికా ఆంక్షలు గాని, ఒత్తిడి కానీ ఇక మీద పనిచేయకపోవచ్చని చైనా మీడియా విశ్లేషించింది. ప్రపంచంలో ఏ దేశము ఒంటరి అయితే కానే కాదని చైనా మీడియా అంటుంది. పుతిన్ పర్యటన అందుకు ఒక ఉదాహరణగా చెబుతుంది. ఇక చైనా ఫారెన్ అఫైర్స్ యూనివర్సిటీలోని ప్రొఫెసర్ లీ హైడాంగ్ గ్లోబల్ టైమ్స్‌తో మాట్లాడుతూ కీలకమైన వ్యాఖ్యలే చేశారు. భారత్, రష్యా దేశాలు ఎవరిపైన ఆధారపడని దేశాలుగా ఆయన చెప్పారు. ఈ 2 దేశాలు తమదైన సొంత సామర్థ్యాలతో ఎదిగాయని, తమగానే శక్తిమంతంగా తయారు చేసుకునే క్రమంలో ముందుకు సాగుతున్నాయని విశ్లేషించారు. ఇక ఈ 2 దేశాల మధ్యన మంచి సమన్వయం, సహకారం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉందని, అందుకే బలమైన బంధాన్ని ఏర్పరచుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దాంతో అమెరికా పాటుగా ఇతర పశ్చిమ దేశాల ఆంక్షలతో పాటు వారు పెట్టే ఒత్తిడి ఏ విధంగానూ ఈ దేశాల మధ్య ప్రభావం అయితే చూపించలేవని ఆయన అంటున్నారు.